హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా లైంగిక సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మంచిది, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారండి. సహజంగా ఈ జనరేషన్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి చాలా అడిక్ట్ అయిపోయి, అంతేకాకుండా డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, గంజాయి, డ్రగ్స్ లాంటివి చాలా మంది కూడా ఇలాంటి ఉపయోగించి వారి యొక్క సామర్థ్యాన్ని చాలా వరకు కూడా కోల్పోతూ ఉన్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ సమస్యలు తీవ్రమైన తర్వాత అప్పుడు వాటిని క్యూర్ కావడం కోసం రిహాబిలిటేషన్ సెంటర్స్ వెళ్ళడము, ఇలా చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది కూడా ఇలాంటి కారణాల వల్ల లైంగిక సామర్థ్యం దెబ్బతిన్నట్లయితే వాటిని న్యాచురల్ గా ఇంప్రూవ్ చేసుకునే కొన్ని రకాలైన ఆహార నియమాలు, ఆహార పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం. ముందుగా ఎప్పుడైనా సరే డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలను ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. ఇక చాలా వరకు మనం తినవలసిన ఆహార పద్ధతులు, చాలా మంది కూడా చికెన్ ఎక్కువగా తీసుకుంటారు. చికెన్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. మీకు వీలైతే ప్రాన్స్ తీసుకోండి, చేపలు తినచ్చు, మీట్ తక్కువ మోతాదులో మీట్ తీసుకోవచ్చు. ఇలా కొన్నింటిని తీసుకోవడం వల్ల మనం స్టామినాని తిరిగి పొందాలి. ఎందుకంటే వాటిలో ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా శక్తి అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా మనం తినొచ్చండి. ముఖ్యంగా పిస్తా కానివ్వండి, కాజు కానివ్వండి, కిస్మిస్ కానివ్వండి, బాదం కానివ్వండి, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి డ్రై ఫ్రూట్ వచ్చేసి బ్రెజిల్ నట్స్. ఈ బ్రెజిల్ నట్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా చాలా మంది వాడుతున్నారండి. ఈ బ్రెజిల్ నట్స్ అనేవి లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి కావలసినటువంటి సెలీనియం అనే ఒక ఐటమ్ తోటి ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ సెలీనియం అనేది టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడానికి, న్యాచురల్ గా ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ బ్రెజిల్ అనే ఈ నట్ లో మాత్రమే ఇది ఎక్కువగా లభిస్తుంది, అధిక మోతాదులో లభిస్తుంది. ఇంకా చాలా తక్కువ మోతాదు అంటే ఇంకా కొన్ని మోతాదులో మనకు లివర్ లో కానివ్వండి, రెడ్ మీట్ లో కానివ్వండి, ఆయిస్టర్స్ లో కానివ్వండి, ఇలా చాలా వాటిలో కూడా ఇది అవైలబుల్ గా ఉంది. కాకపోతే హెవీగా ఈ బ్రెజిల్ నట్స్ లో దొరుకుతున్నాయి. సో ఈ బ్రెజిల్స్ లోనే ఎక్కువగా ఏది ఇప్పుడు ప్రెసెంట్ గా మన ఇండియా కూడా ఎక్కువగా వస్తున్నాయి. చాలా కంపెనీస్ ఈ బ్రెజిల్ నట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆన్లైన్ లో విరివిగా అమ్ముతున్నారు. వీటిని ప్రతిరోజు ఉదయము, రాత్రి 2 పూటలా ఒక 2 నట్స్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది మెదడుకు మంచి బలాన్ని అందించడానికి, శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడం గురించి, ఈవెన్ క్యాన్సర్ ను ఉత్పత్తి చేసే కణాలను కూడా తగ్గించడానికి, అదేవిధంగా శరీరంలో హెయిర్ కి, స్కిన్ కి మంచి గ్లో ఇవ్వడం గురించి, ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని ఎక్కువ మోతాదులో పెంచడం గురించి, అంతేకాకుండా వీర కణాల యొక్క నాణ్యతను పెంచడం కోసం ఈ బ్రెజిల్ నట్స్ అనేవి అధికంగా ఉపయోగిస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక పార్ట్ గా మనం క్యూర్ చేయడానికి మనం చేసే ఒక ప్రయత్నంగా ఈ బ్రెజిల్ నట్స్ కూడా వాడుకోవచ్చు. ఇంత ముందు కూడా నేను చెప్పాను, గుమ్మడి గింజలు కూడా పనిచేస్తే చాలా అద్భుతంగా, కర్బూజా గింజలు కూడా ఇవి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి డ్రై ఫ్రూట్స్. సో ఈ వాటితో పాటుగా ఈ బ్రెజిల్ నట్స్ కూడా ఉపయోగించుకోండి. లేదా దీన్ని పొడి చేసుకొని పాలలో కూడా వేసుకొని ప్రతిరోజు తాగినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందడం జరుగుతుంటుంది. అండ్ ఇంకా కూడా మీరు చాలా వరకు వెజ్ ప్రియులు అయితే కనుక, నాన్ వెజ్ ప్రియులు అయినా కనుక, ఇందులో ఎక్కువగా వెజ్ కన్నా నాన్ వెజ్ లోనే ఎక్కువగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, ఈ సెలీనియం కానివ్వండి అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా హార్మోన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎగ్ వైట్ లో దీన్ని ఎక్కువగా ఉంటుంది. ఏది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, సెలీనియం కానీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అదేవిధంగా పిగ్ యొక్క లివర్ లో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది, చికెన్ లో తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మటన్ లివర్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. మటన్ కూడా, రెడ్ మీట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆయిస్టర్స్, ఆల్చిప్పలలో, సాల్మన్ ఫిష్ లో, అదేవిధంగా ఎండ్రికాయలు అంటారు కదా, క్రాప్స్, వాటిలో కూడా ఇది అధికంగా ఉంటుంది. అందుకే సిటీలలో చాలా మంది క్రాప్స్ తింటూ ఉంటారు. సాల్మన్ ఫిష్ కూడా అధికంగా తింటుంటారు. సాల్మన్ ఫిష్ చాలా రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే చాలా అధికంగా ఉంటాయి. ఆల్చిప్పలో కూడా చాలా అధికంగా ఉంటాయి, ఎక్కువ మోతాదులో ఉంటుంది ఆల్చిప్పలలోనే. సో చాలా మంది కూడా ఈ సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. అది కొంచెం తిన్నా కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తుంటారు. ఇక వెజ్ లో వచ్చేసి బ్రోకలీ, పాలకూర, చాలా తక్కువ మోతాదులో ముల్లంగి, క్యారెట్, వీటిలలో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కొంతవరకు కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనం కేవలం ఇంట్లోనే ఉండి ఇలాంటి ఆహార పద్ధతులను తీసుకుంటూ కొన్నిటిని అవాయిడ్ చేస్తూ రెగ్యులర్గా నేను చెప్పినట్టుగా ఈ నట్స్ లాంటివి ఫాలో అయినట్లయితే తప్పకుండా లైంగిక సామర్థ్యాన్ని తిరిగి మళ్ళీ పెంచుకునే అవకాశం 100% ఉంది. అయినా కూడా ఇంకా ఏదైనా అంటే కొన్ని
వన్ స్టేజ్ దాటిపోతాయి వ్యాధులు అనేవి. ఆ దాటిపోయిన తర్వాత ఇలాంటి వాటితో కూడా క్యూర్ కానప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది కూడా ఎక్కడికి వెళ్ళి కలవాలి, ఎవరిని చెప్పుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. రీసెంట్ గా మనం హైదరాబాద్ లో బ్రాంచ్ స్టార్ట్ చేసామండి. ఈ నవంబర్ 8, 9 2 రోజుల్లో మనం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా అక్కడ సంప్రదించాలి, కలవాలి అని అనుకుంటే, ఇంత దూరం రాలేము అక్కడే కలుస్తామని అనుకుంటే ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని 8th కానీ 9th కానీ వచ్చినాన్ని కలిసి అక్కడ కూడా మీ సమస్యలు తెలియజేసి సంబంధించిన మెడిసిన్ కూడా మీరు పొందవచ్చు. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.